అందరికీ నమస్కారం. నేను మీ సిరి. ఈ రోజు మనం కల్చరల్ సిటీ అయిన రాజమహేంద్రవరంలో ఉన్నాము. ఇక్కడ రాజమహేంద్రవరంలో మనకి గోదావరి పుష్కరాలకి చాలా విశిష్టత ఉందండి. అంతే విశిష్టత రాజమహేంద్రవరంలో ఉన్న భారత్ శిల్ప నిలయానికి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ తయారయ్యే ప్రతి శిల్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అంతా తెలుసుకోవాలంటే ముందు దీని చరిత్ర తెలుసుకుందాం పదండి. ఇక్కడ మనం చూసుకుంటే 16వ శతాబ్దంలో వీరు పూర్వీకులు సింహాచలం దేవస్థానంలో వర్క్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత 1950లో మనకి కల్చరల్ సిటీ అయిన రాజమహేంద్రవరం రావడం జరిగింది. ఇక్కడ 1950లో ఈ భారత్ శిల్ప నిలయాన్ని స్థాపించారు. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో దేవాలయాలకు దేవస్థానాలకు ఎంతో గొప్ప శిలలను అయితే అందించారు. ఇక్కడ దేవతామూర్తులే కాదండి, చాలా రకాలైన శిలలు అయితే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు మనతో పిల్లేడా కోమల ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ప్రసాద్ గారు, ఇక్కడ ప్రతి శిలకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. అసలు ఏంటండి ఆ ప్రత్యేకత? రాజమండ్రిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది పూర్వకాలం నుంచి రాజుల దగ్గర నుంచి శిల్పాలను పోషించడం అన్నది ఇక్కడ ఉన్న ఆనవాయితీ. ఆ ప్రకారమే ఇక్కడ మా తాతయ్య గారు 1950లో ఇక్కడ భారత శిల్ప నిలయం అన్నది స్థాపించడం జరిగింది. యాక్చువల్గా మా పూర్వీకులు 16వ శతాబ్దం నుంచి ఈ శిల్పాన్ని వృత్తిగా చేసుకుంటూ జీవనోపాధి పొందడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ముఖ్య కారణం ఏంటంటే మనకి దగ్గరలో కాతేరు క్వారీ అని ఉండేది. అక్కడ శిల దొరికేది. ఆ శిల దొరకడం వల్ల ఇక్కడ శిల్పులు అభివృద్ధి చెందడం జరిగింది. తాతయ్య గారు మా నాన్నగారు సమయంలో మేము ఇక్కడ లోకల్గా ఉండే కాతేరు క్వారీనే ఆ రాయిని ఉపయోగించేవాళ్ళం. ఆ తర్వాత మనకి కంచి అని చెప్పి మనకి ఇండియాలోనే ద బెస్ట్ క్వాలిటీకి స్టోన్ దొరుకుతుంది. ఆ కాంచీపురం అంటారు దాన్ని, కాంచీపురం కృష్ణశిల అంటారు. ఆ శిల తీసుకొచ్చి దాంతో విగ్రహాలు తయారు చేయడం కూడా జరుగుతాయి. అలాగే గుంటూరు గ్రానైట్ అని కోటప్పకొండ గ్రానైట్ అంటారు, ఆ స్టోన్లో తయారు చేయడం. అలాగే మనకి ఇండియాలోనే ద బెస్ట్ మార్బుల్ వచ్చి మకరానాలో దొరుకుతుంది. మకరానా తర్వాత ఇప్పుడు మనకి వరల్డ్ మొత్తంగా ఫేమస్ వచ్చిన ప్యూర్ వైట్ మిల్కీ వైట్ మార్బుల్ వస్తుంది. అది వియత్నాం నుంచి మనం తీసుకొస్తుంది. డేస్ కూడా వియత్నాం వెళ్ళడం జరిగింది. క్వారీలో మనం బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని అక్కడ కంటైనర్స్ ద్వారా షిప్ ద్వారా తెచ్చుకోవడం జరిగింది. వరల్డ్ వైడ్గా ఏదైతే బెస్ట్ స్టోన్ ఉంటుందో ఆ బెస్ట్ స్టోన్నే యూజ్ చేస్తాం. అది బ్లాక్ మార్బుల్, బ్లాక్ గ్రానైట్ కావచ్చు, వైట్ మార్బుల్ కావచ్చు. భారత్ శిల్ప నిలయం పేరు చాలా ప్రసిద్ధిగా కనపడుతుంది. అసలు ఎక్కడెక్కడికి మన శిల్పాలు అన్నది ఎక్స్పోర్ట్ చేశారు అంటే మాది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ అండి. భారత్ శిల్ప నిలయం అన్నది ఇంచుమించుగా యుఎస్లో కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇలాగ మనకి ప్రపంచంలో హిందువులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో మనకి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అక్కడ గుళ్ళల్లో మన దేవతా విగ్రహాలు, శిల్పాలు, పూజలు అందుకోవడం జరుగుతుంటుంది. ఆళ్ళగడ్డ అంటేనే రాతి విగ్రహాలు. మీరు అక్కడ ఒక బ్రాంచ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రత్యేకత ఏంటి? ఆళ్ళగడ్డ అన్నది చాలా పూర్వం నుంచి శిల్పాలు తయారు చేయడం అన్నది అక్కడ జరుగుతున్నారు. చాలా ప్రాముఖ్యత చెందిన ఊరు కూడా. దగ్గరగా అక్కడ కూడా ఇలాగే వంశపారంపర్యంగా చేస్తున్న శిల్పులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకించి రాతితోటి దేవాలయాల నిర్మాణాలు చేయడం, రాతి ధ్వజస్తంభాలు, ద్వారబంధాలు, విగ్రహాలు తయారు చేస్తారు. అయితే వాళ్ళు చేసేది ఓన్లీ బ్లాక్ గ్రానైట్ తోటి చేస్తారు. అయితే మన ప్రత్యేకత ఏంటంటే వాటితో పాటు మనం ప్యూర్ మార్బుల్ తోటి విగ్రహాలతో పాటు పోర్ట్రైట్స్ తయారు చేస్తాము, తర్వాత మ్యూరల్స్ చేస్తాము, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ చేస్తాము, హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే సిమెంటు ఫైబర్లో కూడా విగ్రహాలు తయారు చేస్తాము. రాజకీయ నాయక విగ్రహాలు కానివ్వచ్చు, లేదంటే మనం లాన్స్లో పెట్టుకునే రాధాకృష్ణుడు, స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టి సరస్వతి విగ్రహాలు, ఇలా రకరకాల విగ్రహాలు మనం అన్ని రకాల మెటీరియల్స్లో చేస్తాం. వాళ్ళకి మనకి వాళ్ళతో పోల్చుకుంటే మన ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఓన్లీ బ్లాక్ గ్రానైట్లో మాత్రమే తయారు చేస్తుంటే నేను వైట్ మార్బుల్లోని, సిమెంట్లోని, ఫైబర్లోని ఇలా రకరకాల మెటీరియల్స్లో చేస్తున్నాయి. అది మన ప్రత్యేకత. నేను సైట్ విజిట్ లో చూస్తున్నప్పుడు ఆ గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాలకి శిల్పాలకి సంబంధం ఏంటి? రాతి గుమ్మాలు అన్నది దేవాలయాల కోసం తయారు చేస్తూ ఉంటాం. అయితే ఇంటి పుస్తకాలు కూడా మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసామండి. మా లాస్ట్ బ్రదర్ ఇప్పుడు దాని మీద చాలా వరకు బాగా స్టడీ చేసి అతను ఇంచుమించుగా దేశంలో ఉన్న చాలా ప్రాంతాలు తిరిగి మంచి టెక్నాలజీని డెవలప్ చేశారండి. అది ఎలాగంటే మనం ఏ రకమైన 2x4 సైజు కానీ 3x5 సైజులో కానీ ఓన్లీ స్టోన్లోనే ఫుల్ సైజు మన వుడ్లో ఎంత థిక్నెస్ కట్ చేస్తామో
అలాగే స్టోన్లో కట్ చేసి దాన్ని పాలిష్ చేసి దానికి డోర్ వేసుకోవడానికి బందు ఇవన్నీ కూడా బందు సెట్ చేసి దానికి తట్టు తీసి అన్నీ కూడా అంటే టెక్నికల్గా ఏవైతే ఆస్పెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొన్ని ఎర్రర్స్ వచ్చినా కూడా షూట్ అవుట్ చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగిందండి. చాలా చోట్ల చూడండి ఇంటికి చెదలు పెట్టి గుమ్మాలు పోవడం, బాత్రూమ్లు పాడైపోవడం, డోర్స్ పాడైపోవడం ఈ రకంగా జరుగుతుంది. వీటిలన్నిటికీ నివారణోపాయం ఏంటంటే రాతి గుమ్మాలు పెట్టడం. రాతి గుమ్మాలు కూడా ఓన్లీ 20 mm థిక్నెస్ షీట్ని క్లాడింగ్ చేయడం కంట టోటల్ సాలిడ్ గుమ్మాలు అనమాట. అది కూడా మా దగ్గర అన్ని వేరియంట్స్లో ఉన్నది. ఒక ఇంటికి సంబంధించిన ఒక రాతి గుమ్మం మీరు ఇంటి గుమ్మం కావాలనుకుంటే మన దగ్గర 3,000 నుంచి 18,000 దాకా ఉందండి. అన్ని వేరియంట్స్, అన్ని క్వాలిటీస్, ఇందులో పాలిష్డ్ ఉందండి, అన్పాలిష్డ్ ఉంది. ఆ రకంగా అన్ని రకాలు కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే ఎన్నో తరాలు నేర్చుకోవాలని చాలా మంది చాలా ఇష్టంగా ఇల్లు అవునండి. దాంట్లో మనం చూసుకుంటే గార్డెనింగ్ లో చాలా డిఫరెంట్ వెరైటీ స్టాట్యూస్ అవి మీరు ఇస్తున్నారని చెప్పారు. అవును. దానితో పాటుగా లాన్స్ అన్నవి వేస్తున్నారు. ఆ అవును. లాన్స్ అవి ఏంటి? అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ ఈ లాన్స్ సంబంధించి మనం చేస్తున్న మెయిన్ వచ్చి పర్గోలాస్ చేస్తాం. పర్గోలాస్ వాళ్ళకి మినిమం సైజు 10x10 సైజు నుంచి అంత పెద్ద రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కొన్ని పర్గోలాస్ తయారు చేస్తామండి. ఇప్పుడు దగ్గరగా వైజాగ్ ఏరియాలో కానీ ఇటు అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ వరకు కూడా పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో వీళ్ళు పర్గోలాస్ వేసాం. అలాగే స్టోన్ మందిరాలండి. ఎలా ముచ్చటగా అవునండి. స్టోన్ మందిరాలు కూడా ఎలాగంటే మీకు పెద్ద హాస్పిటల్స్ మీకు ఇంచుమించుగా నేను ఉదాహరణకి చెప్పాలంటే వైజాగ్లో కేర్ హాస్పిటల్కి చేశానండి. తర్వాత 7 Hills హాస్పిటల్కి చేశాను. విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్ వాళ్ళకి చేశాను. ఇలా ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక రాతి మందిరం పెట్టి దాంట్లో ఒక వినాయకుడి విగ్రహం కానీ, ఒక రాధాకృష్ణుడి విగ్రహం కానీ, ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కానీ పెట్టడం జరుగుతుంది. వీటిల్లో మనం చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం, బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. ఇవి స్పెషలైజేషన్ కూడా అండి. వాళ్ళు ఒక సైట్ చూపిస్తే దాన్ని మనం క్రియేట్ చేసి చూపిస్తున్నాం, డిజైన్స్ చూపిస్తున్నాం. మంచి విగ్రహాలతో పాటు మంచి రాతి మందిరాలు ఇస్తున్నాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కూడా దానికి మెయింటెనెన్స్ ఉండదు, పాడయ్యే అవకాశం ఉండదండి. అందువల్ల చాలా మంది కస్టమర్స్ సాటిస్ఫై అవుతున్నారు మా విగ్రహాలు. పాలరాతి మందిరాలు అవి కూడా చాలా ఎక్స్పోర్ట్ చేశారని విన్నా. అవునండి, అవును. అసలు ఎక్స్పోర్టేషన్ ఏంటి? పాలరాతి మందిరాలు విశిష్టత గురించి మాకు చెప్పండి. అంటే ఇప్పుడు ఇదివరకు ఇళ్ళన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉండి ఇప్పుడు చాలా మన ఆర్థిక పరిస్థితుల్లో మన సోషల్ స్టేటస్ అందరికీ పెరిగింది. ఇండివిజువల్గా పెద్ద పెద్ద ఇళ్ళు విల్లాస్ కట్టుకుంటున్నారు. అందులో ప్రత్యేకించి ఓ పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో మన వుడ్తో చేసిన దానికంటే మార్బుల్లో చేసినప్పుడు దాని లుక్ కానీ దాని గ్రాండ్నెస్ కానీ చాలా అల్టిమేట్గా ఉంటుందండి. అయితే వాటిని మనం అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి అందులో కూడా అన్ని రకాల క్వాలిటీస్ పెట్టడం జరిగింది. అయితే వీటిని చూసి ఇక్కడ వాళ్ళు కూడా అమెరికాలోని, ఆస్ట్రేలియాలోని, లండన్లోని ఉన్న వాళ్ళ పిల్లలకి పంపించాలని అనుకుంటున్నారు. ఆ సందర్భంలో కూడా మేము ఇక్కడ మన వరల్డ్ ఫస్ట్ కొరియర్ సర్వీస్ అని కొన్ని కొరియర్ సర్వీసులు ఉన్నాయి. వాళ్ళతో టైఅప్ అయ్యి మేము వాళ్ళ ద్వారా తక్కువ రేట్లోనే వితౌట్ డ్యామేజ్ పంపించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే దానికి ఏమైనా కేర్ ఎలా తీసుకుంటారు? అంటే దానికి ఫోమ్ ప్యాకింగ్ అని వస్తుంది అండి. రెగ్యులర్ ప్యాకింగ్ కాకుండా ఫోమ్ ప్యాకింగ్ అని వస్తుంది. ఫోమ్ ప్యాకింగ్ చేయడం వల్ల 0% డ్యామేజ్ అండి. అటువంటి ప్రికాషన్స్ తీసుకొని వితౌట్ డ్యామేజ్ మేము కస్టమర్కి చేస్తాం. అంటే యుఎస్ పంపించడం అంటే సాధారణం కాదు. అవును. ప్రతిదీ మనం చూసుకోవాలి, దగ్గరుండి వాళ్ళకి వీడియో కాల్ ద్వారానే మనం ప్యాకింగ్ చేసే సందర్భంలో కానీ మేకింగ్ టైంలో కానీ మనం వీడియో కాల్స్ చేస్తామని వీడియోస్ కూడా పంపిస్తాం. రెండోది దానికి 1, 2, 3, 4 అని నెంబర్స్ వేస్తాం. వాళ్ళకి ఇక్కడ వీడియో తీసి దాన్ని ఒకసారి బిల్డ్ చేసి చూపిస్తాం. ఆ ప్రకారం వాళ్ళు అక్కడ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ అయినా డ్యామేజ్ అయితే అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సే ఉండదండి. ఎందుకంటే మాకు ఇప్పుడు 0% డ్యామేజ్. ఇప్పుడు కూడా ప్రస్తుతం మేము అమెరికాకు వర్క్ చేస్తున్నాం అండి. కృష్ణుడి విగ్రహం విత్ ఫౌంటైన్ సిస్టమ్ అండి. అంటే ఫౌంటైన్ మీకు పైనుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. దాని సెంటర్లో వచ్చి కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రసాద్ గారు ఇప్పటి వరకు నాకు శిల్పాల గురించి వాటి విశిష్ట గురించి చెప్పారు, కానీ ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. అంటే వర్క్ షాప్ ఏమైనా సెపరేట్ గా? అంటే యాక్చువల్గా 1950 సంవత్సరంలో ఇదే ప్లేస్ లో మా తాతయ్య గారు ప్రారంభించడం గారు. తాతగారి పేరు పిల్లాడ నరసింహాచారి గారు అండి. ఓకే. ఆ తర్వాత మా నాన్నగారు వచ్చి పిల్లాడు కూర్మాచార్యులు. మేము 4 అన్నదమ్ములు. నా పేరు వచ్చి పిల్లాడు కోమలా ప్రసాద్ ఆచార్యులు. మేము 4 అన్నదమ్ములు కూడా ఇదే వృత్తిలో ఉన్నాం. ఈ ప్లేస్ లో మా తాతయ్య గారు మా నాన్నగారు ఎన్నో శిల్పాలు చేశారు. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ అంతా కూడా డెవలప్ అవ్వడం జరిగింది. డెవలప్ అయిన తర్వాత మా ఫాదర్ టైంలో కూడా మేము ఇక్కడ కొంత పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అంటే పని వాళ్ళు కానీ పెంచడానికి కానీ లేదంటే ఈ చుట్టుపక్కల ఈ ఖాళీ స్థలాలన్నీ ఉపయోగించుకునేవాడు మేము. ఆ తర్వాత ఇక్కడ అంతా ఫుల్గా రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అవ్వడం వల్ల మేము వేరే చోటుకి వెళ్ళి విశాలమైన స్థలంలో పని చేసుకోవాలన్న ఉద్దేశం కలిగింది. ఇక్కడికి మీకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో
తిరుమల కాలేజ్ అని ఉందండి. తిరుమల కాలేజ్ దాటిన తర్వాత ఒక వర్క్ షాప్ని పెట్టడం జరిగింది. అక్కడ దగ్గర మా దగ్గర 30 నుంచి 40 మంది వర్కర్స్ పనిచేస్తారు. అక్కడ కూడా మనం ఒకసారి వెళ్ళి తప్పనిసరిగా అండి. చాలా విషయాలు మా కోసం వివరించారు. చాలా థ్యాంక్ యూ అండి. నమస్కారం. తగదజను తగదజను